లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 63వ సంవత్సరం మే 4వ తేదీన చేసిన ప్రసంగం. వాక్య పఠన భాగము రోమా పత్రిక 12వ అధ్యాయం. పరిశుద్ధుడైన పౌలు రోమా, గలతీ మరియు కొరింథీ సంఘాలకు రాసిన ఉత్తరాల్లోని సిద్ధాంతపరమైన బోధలన్నిటిలో అత్యున్నతమైనదిగా ఈ అధ్యాయం వర్ణించబడినది. మనము దేవుని వాక్యమునకు విధేయులమౌటకు ప్రయత్నించినప్పుడు పాపమునకై మరణించుట మనం ప్రారంభిస్తాము. మన శరీరములు సజీవ యాగములుగా ఉండాలి. మన శరీరములను స్వాధీనపరచుకున్నటకు మనము ప్రత్యేకముగా ఏది చేయవలసిన అవసరమే లేదు. మనము దేవుని వాక్యమునకు విధేయులమయ్యే కొలది మన శరీరములు వాటంతటవే పూర్తిగా చనిపోయినవిగా తయారగును. దేవుని ఆత్మ వారిలోనికి వచ్చి శరీర స్వభావాన్ని చంపును. ఆత్మ ద్వారా శరీర కార్యములను మీరు చంపివేయుదురు. మనము దేవుని వాక్యమును అనుసరించినప్పుడు ఆయన పరిపూర్ణ చిత్తము మనలో జరుగుచు మనలో శరీర కార్యములు చనిపోవును. మన ఆలోచనలు, ఆశయాలు మరియు కోరికలు అన్నీ మార్పులోనికి రావాలి. మనమెంతో జాగ్రత్తగా చదువుచున్న ఈ అధ్యాయము నెరవేర్చబడుటకైన తీవ్రమైన వాంఛ మన అనుభవముగా తయారగునని మనం తెలుసుకుంటాము. పౌలు దాన్ని వ్రాసినప్పుడు అది అతని అనుభవముగా తయారైనది. యేసు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అది ఆయన అనుభవం నుండి వచ్చిన ప్రసంగం. అది దేవుని వాక్యమునకు ఇష్టపూర్వకమైన విధేయత యొక్క పర్యవసానం. మొదట మనము లోకమునకు చెందిన వారమై ఉండవచ్చు. మన బంధువులు ఇది మా ఆచారము, మీరు దీన్ని అనుసరించాలి అని చెప్పవచ్చు. అయితే మీరు వారి చేత కట్టబడి ఉండకూడదు. అది దేవుని చిత్తమా, అది నాకు ఆత్మీయంగా ప్రయోజనకరమైనదా అని మనము యోచించాలి. నీ మనస్సు నూతనపరచబడును. నీ మనస్సు ఒక మార్పు చెందు క్రమము గుండా వెళ్ళును. ఇంతకు ముందున్న కోరికలు మరియు అవగాహన గొప్ప మార్పు చెందును. నీవెంత మాత్రము లోకమునకు చెందిన వాడవు కావు. ఇతరులు నీకు ఇష్టముగా ఉండరు. నీవు లోకమును అనుసరించవు. నీవు దేవునిలో నమ్మకం ఉంచున్నావు. కొంతమంది మార్పు చెందారు కానీ వారు ఎదుగుటలేదు. ఎందుకనగా వారు లోకమును అనుసరించున్నారు. కొంతమంది కొన్ని పొరపాట్లు చేసిన తరువాత దేవుని వాక్యమును అభ్యాసం చేసి ఎదుగుచుంటారు. మనం ఎదగవలసిన విధముగా ఎదగకపోయినప్పుడు ఒక దినాన క్రీస్తు ఆశించిన ప్రమాణము కంటే తక్కువ స్థాయిలో మన విశ్వాస పరిమాణం ఉండుట మనము కనుగొంటాము. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును చేయు స్థితికి నీవు వచ్చినప్పుడు నీవు సింహాసనమునకు వచ్చిన విధముగా అది ఉంటుంది. నీవు ఆయన గుణశీలమును పంచుకున్నప్పుడు ఆయన శక్తిని, కృపను కూడా నీవు పంచుకుంటావు. ఆయన ఘనమైన లక్షణాలు నీ స్వంతమైనవిగా నీలో కనిపిస్తాయి. దేవుడు కొంత విశ్వాసమును మనకిచ్చాడు. మన విశ్వాసం యొక్క పరిమాణము మరియు నాణ్యత దేవుని వాక్యమునకు మనమెంత విధేయులమై ఉన్నామో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ కోరికలు మరియు ఆలోచనలు పరలోకము చేరు ఒక బలమైన ప్రార్థనగా తయారవుట నీవు కనుగొంటావు. నీ ఆలోచనలు ఖచ్చితమైనవిగా ఉంటాయి. అవి నెరవేర్చబడును. నీ సంఘమునకు లేక నీ కుటుంబమునకు ఏదైనా చేయవలనని నీవు కోరినప్పుడు అది నెరవేర్చబడుతుంది. ఎందుకనగా నిన్ను నీవు దేవుని వాక్యమునకు లోబరుచుకున్నావు కాబట్టి. అది ఒక అద్భుతమైన అనుభవము. దేవుని యొద్ద కనిపెట్టుట చాలా ఉపయోగకరం. ప్రార్థనలో తొందరపడవద్దు. వాక్యమును జాగ్రత్తగా చదువుము. ప్రార్థనలో నీవు వేచి ఉండగా నీవెక్కడ నిలువబడి ఉన్నావో దేవుడు బయలుపరుస్తాడు. నీ అపజయాన్ని, జయాన్ని మరియు నీవు చేయవలసిన దాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. నీ చుట్టూ ఎంతో అయోమయ స్థితి ఉంటుంది. అయితే నీవు దాన్ని తప్పక సరిచేయాలి. ఒక్క ప్రార్థించే మనిషి మాత్రమే దాన్ని చేయగలడు. నీ కుటుంబంలో ఏ తప్పు ఉన్నదో నీకు తెలియదు. అది చాలా ఆలస్యమైనప్పుడు తప్పు ఏమిటో అకస్మాత్తుగా నీవు చూడవచ్చు. అయితే నీవు ప్రార్థించినట్లయితే ఆ తప్పు ఏమిటో, దాన్ని నీవు ఎలా సరిచేయవలెనో దేవుడు నీకు చూపించును.